ధనుష్కో ఆగ్రో 313 అనే పేరు గల మొక్కజొన్న విత్తనాల కంపెనీ మోసం చేసిందంటూ జూలూరుపాడు చంద్రగొండ మండలాలకు చెందిన గిరిజన రైతులు రోడ్డెక్కారు. అర్ధరాత్రి రోడ్డుపై బైఠాయించి ఆందోళన నిర్వహించారు. ధనుష్కో ఆగ్రో 313 అనే పేరు గల మొక్కజొన్న విత్తనాల కంపెనీకు చెందిన ప్రసాద్ రెడ్డి అనే వ్యక్తి తమ కంపెనీ విత్తనాలు వాడితే ఎకరాకు 75,000 రూపాయల చొప్పున ఇచ్చి పంటను తీసుకుంటామని, పంట ఎక్కువ పండితే టన్నుకు 25,000 రూపాయల చొప్పున చెల్లిస్తామని చెప్పి తీరా పంట తీసుకెళ్లే సమయానికి రాకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆగ్రహించారు. పంటను లోడ్ చేసిన తర్వాత కూడా డబ్బులు ఇస్తామని చెప్పి కనీసం స్పందించకుండా ఉండటంతో అర్ధరాత్రి వరకు ఉండి ధర్నా చేశామని, ఇప్పటికీ కూడా ఇంకా రాకపోవడంతో నిరసన చేపట్టామని అన్నారు. పోలీసులు కలెక్ట్ చేసుకొని న్యాయం చేస్తామని తెలిపారని, అయినా సంబంధిత కంపెనీ ప్రతినిధులు వచ్చే వరకు లారీ ముందు నుండి లేవమని తెలిపారు. ఇంతమంది రైతులు ఉన్నాం కదా, బండి చెరువు పంపిస్తాను సరే అనుకున్నాం. తర్వాత ఇంక రాలా, మీరేమన్నారు వచ్చింది కేసు బుక్ చేస్తారు. మీరు ల్యారీ చేసుకోలే, ల్యారీ పోయేలాగా ల్యారీ అడ్డం పడితే కేసు బుక్ చేస్తామన్నారు. సార్ వాడారు పరారాయిండు సార్, నాకేసి పరారాయిండు కూడా జరిగింది. ఇక్కడ డిపార్ట్మెంట్ కూడా సహకరించంటే రైతు అనేట్లు అందరూ సులకన అయిపోయింది. ఈ రకంగా పోతే రైతు ఇదే పరంగా పోతే మీరు పువ్వు పెట్టడానికి దొరకడు, రైతు దొరకడు, ఒక్కడు కూడా దొరకడు. రైతుకి న్యాయం ఏంటనే, రైతుకి న్యాయం ఏంటనే, రైతుకి న్యాయం ఏంటనే తీసుకోవాలి. కంపెనీ మీద చర్యలను తీసుకోవాలి, కంపెనీ మీద చర్యలను తప్ప మామూలుగా తీసుకుంటే తప్ప. వచ్చాడు మా ఇంటి చేనుకు వచ్చి ఫీల్డ్ చుట్టం వచ్చిండు. కూలి చేసి కొడితే నాది 8 ఎకరాల బిట్టు, నాతో పాటు ఇంకా అందరు రైతులు అందరం తలా 2 ఎకరాలు 3 ఎకరాలు 4 ఎకరాలు వేసినాము. వచ్చి ఏమన్నారంటే మేము ఎకరానికి వచ్చేసి 70,000 రూపాయలు ఇస్తాము అని చెప్పారు. ఒకవేళ ఎక్కువ టన్నుజీ వస్తే టన్నేజీ లెక్క ఇస్తాం, టన్నేజీ రాకపోతే ఎకరానికి 70,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి ఒప్పందం కుదిరించుకున్నాము. మాకు ఒక ఎకరానికి వచ్చేసి ముందు అడ్వాన్స్ ఏమో 20,000 ఇస్తామన్నారు. 20,000 ఏమి ఇవ్వలే వాళ్ళు, జస్ట్ మాకు విత్తనాలే ఇచ్చారు, పురుగు మందు ఏమి ఇవ్వలేదు. మధ్యలో ఒకసారి వచ్చారు, వచ్చేస్తే మాకు ఒకసారి పురుగు మందు ఇచ్చారు. పురుగు మందు ఇచ్చిన తర్వాత ఆ పురుగులు బాగా తింటున్నాయంటే వాళ్ళు మీ పురుగులు తినని ఏం తినని మేము ఎకరం లెక్క ఇచ్చిస్తాం కదా, మేము అమౌంట్ ఇస్తున్నాం కదా, మీకు సంబంధం లేదు, మీరు ఎట్లయినా పండించండి మేము తీసుకొని పోతాం అంటే సర్లే చేసి మేము కాటా డబ్బులు ఇస్తామని చెప్పి కోపిచ్చారు. కూలి కూడా మేమే పెట్టుకున్నాం, కూలి కూడా మేమే పెట్టుకున్నాం. ఇప్పుడు కోపిచ్చి 10 రోజులు అవుతుంది. ఇవాళ వస్తాం రేపు వస్తాం అని చెప్పేసి ఇన్ని రోజులు ఆపారు. జులూరుపాడేమో ఇప్పుడు ఏ బ్రిడ్జ్ దగ్గర తీసుకురండి, లోడ్ చేసుకుని మీ అమౌంట్ మీకు కొడతా అన్నాడు. రాత్రి ఏమో 8:30 9ంటికి కాట పెట్టాము. అమౌంట్ ఇంకో అరగంటలో వస్తా అమౌంట్ అని చెప్పేసి ఫోన్ చేయటం 11 12 1 కూడా అయింది టైము. ఎవరు రాలే, రెస్పాండ్ అవ్వట్లే. అప్పుడు మేము ఇక్కడ రోడ్డు మీద ధర్నా చేసినాము. పోలీసు వాళ్ళు వచ్చారు. పోలీసు వాళ్ళు వచ్చి బండికేమో చంద్రగుండ పోలీస్ స్టేషన్కి తరలిస్తామని చెప్పారు. ఆయన లారీ డ్రైవర్ మాట అయినకుండా ఏమో నేను ఇక్కడే బండి పెడతా, బండి లాక్ చేసేసి ఆయన మరి ఎట్టుపోయిండో తెలియదు. ఇక్కడ ఒక బోకరు ఉన్నాడు, హతిరామ్ అనే వ్యక్తి, ఆయన కూడా మరి ఆయన ఏ రెస్పాండ్ లేదు, కంపెనీ ఫోన్ లేపట్లేదు. పొద్దున కూడా మాట్లాడినాం, ఏమని హతిరామ్ కూడా ఫోన్ ఎత్తట్లే. ఇక్కడ పట్టుకొచ్చి మాట్లాడిస్తే సార్కి ఏమన్నాం, మీ సార్కి ఫోన్ చేయి, ఏం మాట్లాడతా స్పీకర్ పెట్టి మాట్లాడిస్తే ఆయన ఏమంటాడు, ప్రసాద్ రెడ్డి అని అతను అని ఇంకో మధు భరత్, వీళ్ళు ముగ్గురు ఫోన్లో మాట్లాడితే ఏమంటున్నారు వాళ్ళు, నువ్వు బండి లాక్ చేసేసి నువ్వు డ్రామా చేయి, కంపెనీ వాళ్ళు జైలుకి వెళ్తారా అని చెప్పు, లేకపోతే మీ మీద కేసు పెడతామని చెప్పేసి బెదిరి నువ్వు బ్లాక్మెయిల్ చేయ వాళ్ళకి అని చెప్పేసి ఫోన్లో డైరెక్ట్ స్పీకర్ పెట్టి రికార్డింగ్ కూడా చేసిన ఈ మ్యాటర్ని. చేసిన తర్వాత ఇప్పుడేమో ఆయన హత్రం అనేటోడు లేడు, ఆ సార్ ఏమో కూడా రావట్లేదు, లారీ కూడా పరాయడాయండు. పోలీసు వాళ్ళు న్యాయం చేస్తామన్నారు. ఈ లారీకి ఏమో చంద్రుండ పోలీస్ స్టేషన్కి రప్పిస్తామన్నారు. అయినా ఈ లారీ డ్రైవర్ ఏమో ఇక్కడ నుంచి చంద్రుండ తీసుకోపోకుండానే రాత్రి పరారైపోయింది ఇక్కడ నుంచి. ఇప్పుడు కూడా మేము
లారీ కోసం ఇక్కడ రాత్రి కూడా ఇక్కడ తెల్ల బస్తాల మీదే పండుకున్నాము. మాకు న్యాయం జరిగేదాకా మేము లారీ కడితే పరిస్థితి లేదు అంటే కంపెనీ వాళ్ళు రావాలి. మాకు 70,000 ఇస్తామన్నారు వాళ్ళు. నాకు ఒక్కడికి నాతో అందరు రైతులకు ఇచ్చారు. ఆ 70,000 రూపాయలు ఇవ్వండి, లేకపోతే మాకు టన్నేజ్ లెక్క ఏమో డబ్బులు ఇస్తామన్నారు. ఈ రెండిట్లో సెటిల్మెంట్ అయ్యేదాకా ప్రతాప్ రెడ్డి మీద వీళ్ళు ముగ్గురు భరత్ రెడ్డి, ప్రతాప్ రెడ్డి వీళ్ళ మీద చర్యలు తీసుకొని వాళ్ళు రావాలి.